హలో ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మార్కెట్ మూమెంటం జూలై మంత్‌లో ఎలా ఉండబోతుంది? మార్కెట్ పరిస్థితి ఏంటి? వీటి గురించి అండ్ నిఫ్టీ రోల్ ఓవర్ డేటా నేను లాస్ట్ మంత్ నుండి నిఫ్టీ రోల్ ఓవర్ డేటా కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫ్యూచర్స్ రోల్ ఓవర్ డేటా అనేది నేను ట్విట్టర్‌లో, టెలిగ్రామ్ ఛానెల్‌లో పోస్ట్ చేస్తున్నాను. కాకపోతే ఇప్పుడు మన ఛానెల్ పైన ఒక బ్లాగ్ అనేది క్రియేట్ చేశాను కాబట్టి అందరికీ యూజ్‌ఫుల్‌గా ఉంటుంది అది. సో, అక్కడే డైరెక్ట్ మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. మీరు అక్కడికెళ్ళి నిఫ్టీ రోల్ ఓవర్ పర్సెంటేజ్‌ని చూడొచ్చు ఈ వీడియో తర్వాత. ఇంకా ఈ మంత్‌లో మేజర్ ఈవెంట్స్ గురించి కూడా మనం మాట్లాడుకొని ఈ వీడియోని ఎండ్ చేద్దాం. ఒకవేళ మీరు ఫస్ట్ టైమ్ ఛానల్‌ని విజిట్ చేసి ఉంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకోసం ఎవ్రీడే ఒక ఇంట్రెస్టింగ్ లెర్నింగ్ వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ వీడియోస్ ఉన్నాయి. మీ ట్రేడింగ్‌లో ఇవి చాలా ఉపయోగపడతాయి. ఒకసారి ఈ వీడియోస్‌ని చూడండి. మీ టైం వేస్ట్ చేయకుండా ఇక మనం వీడియోలోకెళ్దాం. ఫ్రెండ్స్, మీరు ఛానెల్‌లో ఉన్న వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ మన ఓల్డ్ సబ్స్క్రైబర్స్‌కి కూడా తెలుసు నేను వాల్యూమ్ ఇండికేటర్‌కి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తాను అని. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! మార్కెట్ అనేది పైకెళ్తుంది. కానీ ఇక్కడ వాల్యూమ్స్ అనేవి డ్రైగా ఉన్నాయి. మీరు క్లియర్‌గా చూడొచ్చు వాల్యూమ్స్. అండ్ ఇది డైలీ చార్ట్ ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూడొచ్చు డైలీ చార్ట్, నిఫ్టీ డైలీ చార్ట్. వాల్యూమ్స్ డ్రైడ్ అప్ ఇన్ ద మార్కెట్. మార్కెట్ క్లియర్‌గా పైకెళ్తుంది. బట్ వాల్యూమ్స్ అనేవి క్లియర్‌గా డౌన్ ట్రెండ్‌లో ఉన్నాయి. డ్రైగా ఉన్నాయి. ఛానెల్‌తో ఉన్నవారికి తెలుసు ఫ్రెండ్స్. నేను స్టాక్ కానీ, ఇండెక్స్ కానీ సింగిల్ సెటప్ పైన కంక్లూజన్‌కి రాను అని. అట్‌లీస్ట్ 3-5 సెటప్స్ నేను టెస్ట్ చేస్తాను. అందులో నాకు మెజారిటీ సెటప్స్ ఏం చూపిస్తున్నాయో దాన్ని నేను ఫాలో అవుతాను. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్‌లో తీసుకుంటే మనకి ఇండెక్స్ అనేది బుల్లిష్‌గా కనిపిస్తుంది. ఎందుకంటే మీరు క్లియర్‌గా చూడొచ్చు ప్రైస్ యాక్షన్‌తో మార్కెట్ అనేది పైకెళ్తూ మనకి కనిపిస్తుంది. కానీ మీకు ఇప్పుడే చెప్పాను, ఏ ఒక్క సెటప్ పైన కూడా మీరు కంప్లీట్‌గా డిపెండ్ అవ్వకూడదు. అట్‌లీస్ట్ 3-5 సెటప్స్ మీరు ట్రై చేయాలి. అందులో మీకు మెజారిటీ సెటప్ పైన ఏం కంక్లూజన్ మీకు వస్తుందో, ఆ కంక్లూజన్‌ని మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సింగిల్ సెటప్ పైన మాత్రం మీరు ఎప్పుడు కూడా డిపెండ్ అవ్వకండి. అది చాలా చాలా డేంజరస్. మీకు చాలా లాసెస్ అనేవి వస్తాయి. ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ బుల్లిష్, వాల్యూమ్ ఇండికేటర్ బియరిష్. ఇప్పుడు మనం సెకండ్ సెటప్ పైన అనాలిసిస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. మీకు ఫస్ట్ ఏదైతే రెడ్ లైన్ కనిపిస్తుందో అది 200 ఈఎంఏ. కింద బ్లూ లైన్ ఏదైతే ఉందో అది 100 ఈఎంఏ. ఫ్రెండ్స్, మనకి డైలీ చార్ట్‌లో ఇది డైలీ చార్ట్. డైలీ చార్ట్‌లో మనకి వాల్యూ 10,560 200 ఈఎంఏగా ఉండడం మనకు కనిపిస్తుంది. 100 ఈఎంఏ వాల్యూ 10,068గా మనకి కనిపిస్తుంది. ఫ్రెండ్స్, 200 ఈఎంఏ ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు. 200 ఈఎంఏ చాలా చాలా ఇంపార్టెంట్. 200 ఈఎంఏ పైన ఒకవేళ క్యాండిల్ అనేది ఫార్మ్ అవుతూ మనకి కనిపిస్తే, అంటే కింద నుండి 200 ఈఎంఏ కింద నుండి పైనకి వెళ్తూ 200 ఈఎంఏ పైన ఒక క్యాండిల్ అనేది ఫార్మ్ అవుతూ మనకు కనిపిస్తే ఆటోమేటిక్‌గా స్టాక్ లేదా ఇండెక్స్ దాని ట్రెండ్ అనేది చేంజ్ చేసుకున్నట్టే. అదే క్యాండిల్ పైన నుండి కిందకి ఫార్మ్ అవుతూ మీకు కనిపిస్తే స్టాక్‌లో లేదా ఇండెక్స్‌లో ఆటోమేటిక్‌గా ట్రెండ్ అనేది చేంజ్ అవు అయిందని అర్థం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ప్రైస్ యాక్షన్‌తో క్యాండిల్స్ అనేవి పైకి వెళ్తున్నాయి. బుల్లిష్‌గా మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ మీరు చూసుకుంటే 100 ఈఎంఏ దగ్గర ఒక హాల్ట్ అనేది తీసుకుంది. ఇది డౌన్ ట్రెండ్ అని చెప్పలేం ఫ్రెండ్స్. ఇది బై ఆన్ డిప్ అని అర్థం. బై ఆన్ డిప్స్ అంటే ఇలానే ఉంటాయి. మార్కెట్ ఇక్కడ నుండి కిందికి రావడం జరిగింది. మళ్ళీ ప్రైస్ యాక్షన్‌తో బ్రేక్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ నేను బయింగ్ పొజిషన్ కూడా ఇచ్చాను. ఫ్రెండ్స్, నేను చెప్తూనే ఉంటాను. బ్రేక్‌ఔట్స్ దగ్గర ఇలాంటి క్యాండిల్స్ మీకు ఈ క్యాండిల్ కానీ, ఈ క్యాండిల్ కానీ ఇలాంటి క్యాండిల్స్ మీకు ఫార్మ్ అవుతూ కనిపిస్తే మీరక్కడ బయింగ్ పొజిషన్ అనేది తీసుకోవచ్చు. కాకపోతే అక్కడ ఫేక్ బ్రేక్‌ఔట్ ఛాన్సెస్ మీరు కట్ చేయడానికి ఖచ్చితంగా కింద వాల్యూమ్ ఇండికేటర్‌ని మాత్రం ప్లాట్ చేసుకొని ఉంచుకోండి. ఎందుకంటే మీరు ఈ క్యాండిల్స్‌ని వాల్యూమ్ బార్స్‌తో కంపేర్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఈ మూవ్ ఏదైతే ఉందో ఇది ఫేక్ మూవా లేదా ప్రాపర్ మూవేనా అని మనకి అర్థమవుతుంది. సో, ఇప్పటి నుండి మీరు ఈ క్యాండిల్స్‌ని అండ్ కింద వాల్యూమ్ ఇండికేటర్ బార్‌ని రెండిటిని కంపేర్ చేసి చూడండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పేది జస్ట్ మీకు బయింగ్ పొజిషన్ గురించి, నేను సెల్లింగ్ పొజిషన్ గురించి మాట్లాడట్లేదు. ఇలాంటి క్యాండిల్స్ మీకు ఇక్కడ ఫార్మ్ అవుతూ అండ్ ప్రైస్ యాక్షన్‌తో మార్కెట్ పైనకెళ్తూ మీకు కనిపిస్తే 200 ఈఎంఏ పైన ఫుల్ గ్రీన్ క్యాండిల్ ఫార్మ్ అవ్వడం మీకు కనిపిస్తే మీరు ఆటోమేటిక్‌గా బయింగ్ పొజిషన్ తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, నేను మీకు రికమెండ్ చేయట్లేదు. అండ్ నేను నా వ్యూ జస్ట్ షేర్ చేస్తున్నాను. మీకు మల్టిపుల్ సెటప్స్ పైన మార్కెట్ మూమెంటం ఏం జరుగుతుందని చెప్తున్నాను అంతే. బయింగ్ కానీ, సెల్లింగ్ కానీ నేను చేయమని మీకు చెప్పట్లేదు. మీరు మళ్ళీ మీ అనాలిసిస్ అనేది చేయండి. జస్ట్ మీకు ఓవరాల్‌గా మార్కెట్ సెంటిమెంట్ ఇవన్నిటి గురించి మీకు తెలియజెప్తున్నాను. సో ఫ్రెండ్స్, మీరు బయింగ్ చేయాలనుకుంటే మీ వాల్యూ ఏదైతే ఉందో 10,560 10,560 మీరు ఈ లెవెల్‌ని అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది.
మనం ఇది డైలీ చార్ట్‌లో చూసాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వీక్లీ చార్ట్‌లో చూద్దాం ఫ్రెండ్స్. రెడ్ కలర్ 200 ఎంఏ, బ్లూ కలర్ 100 ఎంఏ ఇంత ముందులాగే సేమ్ ప్లాట్ చేశాను. ఫ్రెండ్స్ మనం చూస్తే నిఫ్టీ వీక్లీ చార్ట్ చూస్తే ఆల్రెడీ 200 ఎంఏ పైన మార్కెట్ అనేది క్లోజింగ్ ఇవ్వడం జరిగింది. ఇదే రీజన్ ఫ్రెండ్స్, ఇంతకుముందు నేను మీకు చెప్పాను కదా! అట్‌లీస్ట్ 3-5 సెటప్స్ పైన మీరు అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. నేను 5 సెటప్స్ పైన చేస్తే అట్‌లీస్ట్ 3 సెటప్స్ పైన ఒకవేళ నాకు బై లేదా సెల్ సిగ్నల్ వస్తే నేను ఆ ట్రేడ్ అనేది తీసుకుంటాను ఫ్రెండ్స్. ఇక్కడ ఆల్రెడీ మనకి 200 ఎంఏ పైన క్లోజింగ్ అనేది ఇవ్వడం జరిగింది. కాకపోతే వాల్యూమ్స్ మీరు ఇక్కడ క్లియర్‌గా చూస్తున్నారు కదా! వాల్యూమ్ క్లియర్‌గా డౌన్ ట్రెండ్‌లో ఉంది. ఇది మంత్లీ చార్ట్ ఫ్రెండ్స్. నిఫ్టీ మంత్లీ చార్ట్. నేను ఇక్కడ ఒక బాక్స్ అనేది ప్లాట్ చేశాను. మీరు ఇక్కడ చూడొచ్చు మార్కెట్ పైనకెళ్ళేటప్పుడు మార్కెట్ ఇక్కడ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ ఎలా తీసుకుందో ఈ క్యాండిల్స్‌ని బట్టి మనకి అర్థమవుతుంది. అండ్ ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఇది ప్రస్తుతం జూన్ మంత్ క్యాండిల్ ఫ్రెండ్స్ ఇది. మనం ఇప్పుడు ఎగ్జాక్ట్‌గా ఇదే రేంజ్‌లో ఉన్నాము. ఇదే ప్రైస్ పాయింట్‌లో ఉన్నాము. ఫ్రెండ్స్ మీకు మంత్లీ చార్ట్ ఎందుకు చూపిస్తున్నానంటే మనకి కొత్త సిరీస్ అనేది స్టార్ట్ అయింది కదా! జులై సిరీస్. సో, అందుకే మీకు మంత్లీ చార్ట్ చూపిస్తున్నాను. వీక్లీ అనాలిసిస్ వీడియోస్‌లో నేను మంత్లీ చార్ట్ చూపించాను. ఫ్రెండ్స్ మనకిక్కడ 200 ఎంఏ వాల్యూ మీరు ఇక్కడ చూడొచ్చు. 100 ఎంఏ వాల్యూ మీరు ఇక్కడ చూడొచ్చు. వాల్యూమ్స్ కిందకి వెళ్ళడం మనం చూడొచ్చు. మార్కెట్ పైకి వెళ్ళడం మనం చూడొచ్చు. ఈ ప్రైస్ పాయింట్‌లో మార్కెట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎలా తీసుకుందో కూడా మనం చూడొచ్చు. ఫ్రెండ్స్ డైలీ చార్ట్ కంటే వీక్లీ చార్ట్ రిలయబుల్. వీక్లీ చార్ట్ కంటే మంత్లీ చార్ట్ రిలయబుల్. ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి నేను చెప్తాను. మీకు గుర్తుందో లేదో సెబీ షార్ట్ సెల్లింగ్ పైన బ్యాన్ అనేది విధించడం జరిగింది. ఎందుకంటే రీసెంట్ మార్కెట్ ఫాల్ వల్ల వాళ్ళు బ్యాన్ అనేది షార్ట్ సెల్లింగ్ పైన విధించారు. జూలై వరకే అది కంటిన్యూషన్‌లో ఉంటుంది. మీరు ఒకవేళ మార్కెట్ ఫాల్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా షార్ట్ సెల్లింగ్ బ్యాన్ అనేది లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అప్పుడైతేనే మార్కెట్స్ అనేవి అంత హ్యూజ్ ఫాల్స్ మళ్ళీ చూస్తారు. బయట మార్కెట్స్‌లో చాలామంది చెప్తున్నారు 6,000, 5,000, 4,000 టార్గెట్స్ ఇచ్చేస్తున్నారు. కాకపోతే ఫస్ట్ షార్ట్ సెల్లింగ్ బ్యాన్ అనేది లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. తరువాతే మార్కెట్స్ అనేవి అలా ఫాలో అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఫ్రెండ్స్ మనం ఈ ఇయర్‌లో సెకండ్ క్వార్టర్‌లో కూడా ఎంటర్ అయిపోయాము. మనకి జీడీపీ నంబర్స్ కూడా ఇప్పుడు రావడం జరుగుతుంది. మీకొక డౌట్ అనేది వస్తూ ఉండొచ్చు. ఇంత ఫాస్ట్‌గా నేను జీడీపీ డేటా నంబర్స్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అని. ఫ్రెండ్స్ మార్కెట్ ఈస్ ఫార్వర్డ్ లుకింగ్. నేనేదైతే నేర్చుకున్నానో, నా మెంటాలిటీ ఏదైతే ఉందో, నేనెవరి దగ్గరైతే నేర్చుకున్నానో, వాళ్ళ మెంటాలిటీ ఏదైతే ఉందో అది నేను నేర్చుకున్నాను ఫ్రెండ్స్. సో, అది నాకు ఇప్పటివరకు చాలా బాగా పనికొస్తూ వచ్చింది. అండ్ అదే మెంటాలిటీ నేను మీకు చెప్తున్నాను. నేను ఎవ్రీ వీడియోలో చెప్తూ ఉంటాను. మీ మైండ్‌సెట్ అనేది నేను చేంజ్ చేస్తాను అని. ఫ్రెండ్స్ ఇప్పుడు మీకొక డౌట్ అనేది వస్తూ ఉండొచ్చు. నేను ఇంత ఫాస్ట్‌గా ఎందుకు జీడీపీ డేటా గురించి మాట్లాడుతున్నాను అని. ఇంకా చాలా టైం ఉంది కదా అని మీకు అనిపించొచ్చు. కాకపోతే ఫ్రెండ్స్ మార్కెట్ ఈస్ ఫార్వర్డ్ లుకింగ్. ఈ లైన్‌ని మీరు మీ బ్రెయిన్‌లో ఫిక్స్ చేసుకోండి. మార్కెట్ ఈస్ ఫార్వర్డ్ లుకింగ్. ఫార్వర్డ్ లుకింగ్ అంటే ఏంటి ఫ్రెండ్స్? మీకు సింపుల్‌గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరే కంక్లూజన్‌కొస్తారు. నేను ఆన్సర్ చేయకపోయినా కూడా మీకే అర్థమవుతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం జనవరిలో తీసుకుంటే జనవరి జీడీపీ డేటా ఒకసారి మీరు చెక్ చేయండి. అప్పుడు మార్కెట్ మొమెంటమ్ ఎక్కడుందో అని ఒకసారి చెక్ చేయండి. తర్వాత మనకి మొన్న జీడీపీ డేటా నంబర్స్ అనేవి రావడం జరిగింది కదా! అప్పుడు మార్కెట్ అనేది ఆ జీడీపీ డేటా నంబర్స్‌కి ఎలా ఉంది అని మీరు చెక్ చేయండి. ఇప్పుడు మనకి జీడీపీ డేటా నంబర్స్ అనేవి వస్తాయి కదా! మీరు జీడీపీ డేటా ఎంత ఉండొచ్చు అనుకుంటున్నారు? మనం నార్మల్‌గా ఇంత పర్సెంటేజ్ ఉండొచ్చు అని మనం ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటాము. సో, ఆ జీడీపీ నంబర్స్‌కి మన మార్కెట్ ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ప్రైస్ పాయింట్ ఉందో అది సూట్ అవుతుందా? మీకనిపిస్తుందా అది సూట్ అవుతుందని? మనకి ఆ ఫాల్ అనేది మే మంత్‌లో మనకి కనిపించలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే అప్పటి జీడీపీ డేటా నంబర్స్ ఏదైతే ఉంటుందో మనకి ఎన్‌పీఎస్ బ్యాంకింగ్ సెక్టార్‌లో కానీ, ఫైనాన్స్ సెక్టార్‌లో కానీ, మిగతా ఈ బిజినెస్ సెక్టార్స్ కానీ ఫస్ట్ క్వార్టర్‌లో మనకి తెలియదు ఫ్రెండ్స్. ఎందుకంటే లాక్‌డౌన్ అనేది అప్పుడే ఇవ్వడం జరిగింది మనకి. సో, జీడీపీ డేటా నంబర్స్ అనేది నెక్స్ట్ క్వార్టర్‌లో ఎఫెక్ట్ చూపిస్తాయి. ఫస్ట్ క్వార్టర్‌లో మనకి ఎఫెక్ట్ అనేది చూపించదు. మనకి మార్చ్ మంత్‌లో లాక్‌డౌన్ అనేది ప్రకటించారు గదా! సో, అప్పుడు ఆ క్వార్టర్‌లో మనకి ఆ ఎఫెక్ట్ అనేది కనిపించదు. సో, నెక్స్ట్ క్వార్టర్‌లో మనకి ఆ ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. ఫ్రెండ్స్ నేను మీకు ఎవ్రీ వీడియోలో చెప్తూనే వస్తున్నాను. మీ మైండ్‌సెట్ అనేది నేను చేంజ్ చేస్తాను అని. మీ వే ఆఫ్ ట్రేడింగ్ కూడా టోటల్లీ చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్. మీరిప్పుడు నార్మల్‌గా ఆలోచిస్తే ప్రీవియస్ క్వార్టర్‌లో మనకి ఫాల్ అనేది లేదు. మార్కెట్ అనేది పైనకి వెళ్ళడం జరిగింది. జీడీపీ డేటా నంబర్స్‌కి తగ్గట్టుగా అప్పుడు మార్కెట్ అనేది మూవ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మనకి సెకండ్ క్వార్టర్‌లో జీడీపీ నంబర్స్ ఖచ్చితంగా ఎఫెక్ట్ చూపిస్తాయి. ఎందుకంటే లాక్‌డౌన్ రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో అవి సెకండ్ క్వార్టర్‌లోనే మనకు కనిపిస్తాయి. ఫస్ట్ క్వార్టర్‌లో కనిపించవు. సో, ఆహ్, ఆ మార్కెట్ ప్రైస్ పాయింట్
జీడిపి నెంబర్స్కి సూట్ అవుతుందా అనేది నా క్వశ్చన్. మీ ఆన్సర్ ఆల్రెడీ మీకు వచ్చేసి ఉంటుంది, అది నాకు అర్థమైపోయింది. సో ఫ్రెండ్స్, మార్కెట్ ఇక్కడ నుండి పైనకి వెళ్ళొచ్చు. కాకపోతే ఎలా అయితే మీరు ఆల్రెడీ జనవరి ఫాల్ని చూసారో, జనవరి టు ఫిబ్రవరి మార్చ్ వరకు మార్కెట్ ఎలా అయితే పైనకి వెళ్ళడం జరిగిందో, సో అక్కడ నుండి ఎలా ట్రాప్ చేశారో పెద్ద ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో, బిగ్ ప్లేయర్స్, రీటైల్ ఇన్వెస్టర్స్ని, నార్మల్ ఇన్వెస్టర్స్ని, ట్రేడర్స్ని ఎలా అయితే ట్రాప్ చేశారో అలాంటి ఫాల్ ఒకటి రావడం నేను చూడగలుగుతున్నాను. నేను జనవరిలో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయలేదు ఫ్రెండ్స్, కానీ ఇప్పుడు నేను చేశాను కదా, నేను ఆల్రెడీ చేసినప్పుడు కూడా చెప్పాను ఇలాంటి ఫాల్ నాకు ఏమైనా కనిపిస్తే నేను ఖచ్చితంగా చెప్తాను అని. నేను ఎక్కడైతే ట్రేడింగ్ నేర్చుకున్నానో, నేను ఎవరి దగ్గర అయితే ట్రేడింగ్ నేర్చుకున్నానో వాళ్ళ మెంటాలిటీ నేను నేర్చుకున్నాను ఫ్రెండ్స్. సో నా మెంటాలిటీ నేను మీకు చూపిస్తున్నాను. మీకు ఒకవేళ కరెక్ట్ అనిపిస్తే మీరు ఫాలో అవ్వచ్చు, నా వే ఆఫ్ ట్రేడింగ్ స్టైల్ని మీరు ఫాలో అవ్వచ్చు. నేనైతే అనుకుంటున్నానో, నాకేదైతే కనిపిస్తుందో అవన్నీ నేను మీ ముందు ఉంచుతున్నాను. సో ఫ్రెండ్స్, సెకండ్ క్వార్టర్ మనకి జీడిపి డేటా నెంబర్స్ ఖచ్చితంగా మార్కెట్ పైన ఎఫెక్ట్ చూపిస్తాయి. ఆ మార్కెట్ పైన ఎఫెక్ట్ ఎప్పుడు చూపిస్తాయి ఫ్రెండ్స్? ఇప్పటి నుండే మొదలవుతుంది. మీరు ఇది అనుకోకండి జీడిపి నెంబర్స్ వచ్చాక మార్కెట్ అనేది ఫాలో అవుతుందని. ఆల్రెడీ మార్కెట్ ఫాల్ అయ్యాకే జీడిపి నెంబర్స్ ఎక్స్పెక్ట్ చేసే మార్కెట్ అనేది ఫాలో అవుతుంది. అందుకే చెప్పాను మార్కెట్ ఈస్ ఫార్వర్డ్ లుకింగ్ అని చెప్పి. ఇప్పుడు మనం ఆప్షన్ చైన్ డేటాను చూద్దాం ఫ్రెండ్స్. మీరు ఇక్కడ 2 జూలైని చూస్తున్నారు కదా, 2 జూలై ఎక్స్పైరీ. హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ కాల్ సైడ్లో తీసుకుంటే మనకి 11,000 దగ్గర మనకి కనిపిస్తుంది. తర్వాత 10,500 దగ్గర మనకి కనిపిస్తుంది కాల్ సైడ్లో. పుట్ సైడ్లో తీసుకుంటే మనకి 10,000 దగ్గర హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది బిల్డ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్, ఒక ఇంపార్టెంట్ థింగ్ మీకు చెప్పాలనుకుంటున్నాను. చాలామంది కాల్ అంటే రెసిస్టెన్స్ అనుకుంటూ ఉంటారు, పుట్ అంటే సపోర్ట్ అని అనుకుంటూ ఉంటారు. అది బ్లండర్ మిస్టేక్ ఫ్రెండ్స్. కాల్ అంటే రెసిస్టెన్స్, పుట్ అంటే సపోర్ట్ అసలే కాదు. డేటా పాయింట్స్ ఇంకా చాలా ఉంటాయి, మీరు అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. మన ఛానల్లో నేను ఆప్షన్ చైన్ పైన 5 to 6 వీడియోస్ పోస్ట్ చేయడం జరిగింది. మీరు ఒకసారి ఆ వీడియోస్ అన్నీ కూడా చూడండి. మీకు ఆప్షన్ చైన్ని ఎలా చూడాలి, ఒకవేళ మీరు తప్పుగా చూస్తున్నారేమో, ఇప్పుడు నేను చెప్పాను కదా కాల్ అంటే రెసిస్టెన్స్ కాదు, పుట్ అంటే సపోర్ట్ కాదు అని, ఆ విషయం మీరు తెలుసుకోండి. సో ఒకసారి ఆప్షన్ చైన్ వీడియోస్ని చూడండి. ఇక్కడ ఐవీ ఉంది కదా ఫ్రెండ్స్, ఐవీ గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, ఒక సపరేట్ వీడియోలో చెప్పాను. మీరు మార్కెట్ రివర్సల్ని ఐవీ ద్వారా కూడా మీరు ఈజీగా కనిపెట్టొచ్చు. సో ఖచ్చితంగా వీడియోస్ని మీరు చూడండి, మీకు చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ ఏదైతే ఓపెన్ ఇంట్రెస్ట్ కనిపిస్తుందో ఫ్రెండ్స్, మీకు ఈ కాలమ్స్ ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నార్మల్గా మనందరం ఇక్కడ ఏవైతే ఓపెన్ ఇంట్రెస్ట్ కనిపిస్తుందో ఈ ఆప్షన్ చైన్, ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ని చూస్తూ ఉంటాం ఆప్షన్ చైన్లో. కాకపోతే మీరు ఈ కాలమ్స్ని కంప్లీట్గా ఇగ్నోర్ చేస్తారు. సో మీరు ఖచ్చితంగా ఆప్షన్ చైన్ వీడియోస్ని చూడండి, మీకు చాలా నేర్చుకోవడానికి దొరుకుతుంది. ఒకసారి మనం మంత్లీ ఎక్స్పైరీలో కూడా చూద్దాం ఆప్షన్ చైన్లో ఏం జరుగుతుంది అని. హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ పుట్ సైడ్లో చూసుకుంటే 9,000 దగ్గర బిల్డ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. తర్వాత కాల్ సైడ్లో తీసుకుంటే 11,500 దగ్గర బిల్డ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఆప్షన్స్ని హెడ్జింగ్ పర్పస్లో కూడా యూజ్ చేస్తారు. మీరు ఇక్కడ ఏవైతే ఆప్షన్స్ చూస్తున్నారో, ఆప్షన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూస్తున్నారో, ఇవి హెడ్జింగ్ పర్పస్లో కూడా అయ్యి ఉండొచ్చు. మనం నార్మల్గా ఇవి చూసి బ్లైండ్గా ట్రేడ్స్ తీసుకుంటుంటాము, కానీ చాలా తప్పు ఫ్రెండ్స్ అది. ఇక్కడ హెడ్జింగ్ పర్పస్లో కూడా చాలామంది బిగ్ ప్లేయర్స్ యూజ్ చేస్తారు ఆప్షన్స్ని. 11,500 దగ్గర హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ కాల్ సైడ్లో బిల్డ్ అవ్వడం జరిగింది. పుట్ సైడ్లో 9,000 దగ్గర బిల్డ్ అవ్వడం మనం చూస్తున్నాము. సో ఇవి నార్మల్ ట్రేడ్సా లేదా హెడ్జింగ్ పర్పస్లో యూస్ చేశారా అనేది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది, అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. నేను హెడ్జింగ్ గురించి కూడా ఒక డెడికేటెడ్ వీడియో పోస్ట్ చేస్తాను. ఇప్పుడు మనం ఎఫ్ఐఐ డిఐఐ ట్రేడింగ్ యాక్టివిటీ జూన్ మంత్ గురించి మనం చూద్దాం ఫ్రెండ్స్. ఎఫ్ఐఐ క్యాష్ సెగ్మెంట్లో వాళ్ళు బయ్యర్స్గా ఉన్నారా, సెల్లర్స్గా ఉన్నారా అనేది మనం చూసుకుంటే ఇక్కడ మనకి వాళ్ళు బయ్యర్స్గా ఉన్నారని కనిపిస్తుంది. కాకపోతే ఫ్రెండ్స్, ఈ నెంబర్ ఏదైతే ఉందో మీరు ఇక్కడ 2 జూన్ని చూస్తున్నారు కదా, బల్క్ డీల్లో మనకి కనిపిస్తుంది. సో మనం ఈ డేటాని చూసి వాళ్ళు బయర్స్గా ఉన్నారని మాత్రం చెప్పలేము. తర్వాత క్యాష్ సెగ్మెంట్లో డిఐఐస్ వాళ్ళు బయర్స్గా ఉన్నారా, సెల్లర్స్గా ఉన్నారా చూసుకుంటే వాళ్ళు నెట్ సెల్లర్స్గా ఉన్నారు ఫ్రెండ్స్. మనకి ఎవ్రీడే నార్మల్గా డిఐఐస్ బయర్స్గా ఉన్నారు, ఎఫ్ఐఐస్ సెల్లర్స్గా ఉన్నారని మనం జూన్ మంత్లో చూసాము కొంతవరకు. కాకపోతే మీరు డేటా పాయింట్స్ని ఖచ్చితంగా చూడాల్సి ఉంటుంది. మీకు ఏదైతే డేటా పాయింట్ అక్కడ కనిపిస్తుందో అది వేరు ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఒరిజినల్గా క్యాష్ సెగ్మెంట్లో, ఫ్యూచర్స్లో, ఆప్షన్స్లో ఏం జరుగుతుందని సపరేట్ చేసి చూడాల్సి ఉంటుంది. వాళ్ళు క్యాష్ సెగ్మెంట్లో నెట్ సెల్లర్స్గా ఉన్నారు. ఇప్పుడు మనం ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో చూద్దాము. సో ఫ్రెండ్స్, వాళ్ళు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఫ్యూచర్లో ఇండెక్స్లో ఎఫ్ఐఐస్ నెట్ సెల్లర్స్గా ఉన్నారు. ఇక్కడ మీకు ఇండెక్స్ ఆప్షన్స్లో డిఐఎస్ బయర్స్గా ఉన్నారు.
సో ఫ్రెండ్స్ మీకు ఈ డిఫరెన్స్ అనేది అర్థమైంది కదా? డిఐఐ, ఎఫ్ఐఐ ట్రేడింగ్ యాక్టివిటీ ఏదైతే మనకి ఈవినింగ్ అప్డేట్ అవుతుందో, ఆ డేటా అనేది మీకు క్యాష్ సెగ్మెంట్‌లో చూస్తున్న క్యాష్ సెగ్మెంట్‌లో వాళ్ళు బయర్స్‌గా ఉన్నారా? లేదా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్‌లో వాళ్ళు బయర్స్‌గా ఉన్నారా? అనేది మనం సెపరేట్ చేసి చూడాల్సుంటుంది. సో, మీరు బ్లైండ్‌గా డిఐఐ, ఎఫ్ఐఐ ట్రేడింగ్ యాక్టివిటీ చూసి వాళ్ళు బయర్స్‌గా ఉన్నారా? సెల్లర్స్‌గా ఉన్నారని కంక్లూడ్ చేయకండి. మీరు డేటా పాయింట్స్‌ని చూడండి. వాళ్ళు క్యాష్ సెగ్మెంట్ బయర్స్ లేదా ఫ్యూచర్ అండ్ ఆప్షన్ బయర్సా అని చెప్పి మనం కంక్లూజన్ రావాల్సుంటుంది. ఫ్రెండ్స్ నిఫ్టీ ఫ్యూచర్స్ రోల్ ఓవర్ డేటా నేను మన ఛానల్ బ్లాగ్‌లో అప్డేట్ చేశాను. కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్ కూడా ఉంది. మీరు వెళ్లి చూడొచ్చు. ఫ్రెండ్స్ అక్కడ మీకు ఒక డిస్క్రిప్షన్‌లో కూడా రాయడం జరిగింది. నిఫ్టీ రోల్ ఓవర్ పర్సెంటేజ్ గురించి నేను మెన్షన్ చేశాను. మీరు ఒకసారి వెళ్లి బ్లాగ్‌లో చూడండి మీకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఛానల్‌లో కంటెంట్ ఉంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీస్‌కి, రిలేటివ్స్‌కి స్టాక్ మార్కెట్ గురించి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి ఛానల్‌ని రికమెండ్ చేయండి. అండ్ ఇక్కడ వీడియోస్ కూడా చాలా ఉన్నాయి. మీకు చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. టెలిగ్రామ్, ట్విట్టర్ అకౌంట్ లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు జాయిన్ అవ్వచ్చు. నా ట్రేడ్స్ గురించి నేనేవైతే ట్రేడ్స్ తీసుకుంటానో అంతకుముందు ఇక్కడ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. నా ట్రేడ్స్ గురించి నేను ఇక్కడ స్క్రీన్ షాట్స్ కూడా షేర్ చేస్తూ ఉంటాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఏవైనా కొత్త విషయాలు నేర్చుకుందాం అని అనిపిస్తే నాకు ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అండ్ వీడియోస్‌ని కూడా లైక్ చేయండి. మీరు ఇప్పటివరకు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకోసం ఎవ్రీ డే ఒక ఇంట్రెస్టింగ్ లెర్నింగ్ వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తానో మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ కొంత ఎంకరేజ్‌మెంట్ నాకివ్వండి. నేను మీకు రిటర్న్‌లో చాలా చేస్తాను. థాంక్ యూ.